వార్తిల్లు. వ్యాధులపై అవగాహన తప్పనిసరి. విద్యార్థుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి. ఆర్బీఎస్కే పీఓ డాక్టర్ జగన్మోహన్. పార్వతీపురం, మన్యం జిల్లా వ్యాధులపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ విద్యార్థుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని జిల్లా ఆర్బీఎస్కే అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు సూచించారు. బూట్షెడ్ రోడ్లో గల గిరిజన సంక్షేమ పోస్ట్ మెట్రిక్ బాలుర హాస్టల్ను సందర్శించారు. హాస్టల్ ప్రాంగణం, పరిశుభ్రత, విద్యార్థుల్లో ఎవరైనా అనారోగ్య సమస్యలతో ఉన్నారా అని వార్డెన్ అడిగి తెలుసుకున్నారు. సిక్ రూమ్ నిర్వహణపై తనిఖీ చేసి అక్కడ చికిత్స పొందుతున్న విద్యార్థి ఆరోగ్య సమాచారం తెలుసుకుని ఆసుపత్రిలో అందజేసిన చికిత్సా వివరాలు ఓపీ చీట్లో పరిశీలించారు. అనంతరం పలు ఆరోగ్య అంశాలపై ఐఈసీ ప్రదర్శిస్తూ డాక్టర్ జగన్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. చేతులను తరచుగా పరిశుభ్రం చేసుకోవాలని, పరిశుభ్రమైన నీరు నిర్ణీత వ్యవధిలో త్రాగుతూ ఉండాలన్నారు. రక్తహీనత, సీజనల్ వ్యాధులు, కామెర్లు, పరిశుభ్రత, రోగనిరోధక శక్తిపై వివరించారు. విద్యార్థుల్లో ఏ చిన్న అనారోగ్య లక్షణాన్ని గుర్తించినా తక్షణమే పరీక్షలు చేయించి చికిత్స అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డెన్ టి కృష్ణమోహన్, సూపర్వైజర్ జయగౌడ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 167 సెంటీమీటర్ని మీటర్లో. సో మంచినీరు మనకే కాదు, దోమలకు కూడా మంచినీరే కావాలి. మురికి నీరు అక్కర్లేదు. అది కూడా మంచినీరు ఎవరు వాడకుండా, టచ్ చేయకుండా ఒక 5 రోజులు లేదా ఒక వారం రోజులు ఒక దగ్గర ఉండిపోయింది అనుకోండి, ఇమీడియట్గా మలేరియా చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేము, అది వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ తీసుకునే సమయంలో ఈ గుండె చప్పుడు తీసాం. మనం రెస్ట్ తీసుకున్న గుండె స్పీడ్ కొట్టుకుంటాం. రక్తం ఎప్పుడు తగ్గిందో మనకి ఒత్తిడి పెరిగిపోతుంది. గుండెకి ఒత్తిడి ఎప్పుడు పెరిగిపోయిందో గుండె స్పీడ్ కొట్టుకుంటుంది. కావులో పడకుండా సమయం ఫస్ట్ స్టెప్ అనేది బాగా రుద్దాలి. సెకండ్ స్టెప్ అనేది మన మన ఫింగర్స్ నుంచి ముడత పెట్టి దాన్ని గట్టి రుద్దాలి. సెకండ్ స్టెప్ తర్వాత ప్రతి ఫింగర్ని రఫ్ చేసి థర్డ్ స్టెప్. ఫోర్త్ స్టెప్ మన మెయిన్ పైన ఇలా గట్టి రుద్ది 8 పైన తర్వాత